వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక వీడియో అయితే రాబోతుంది. అదొచ్చేసి అర్బన్ టెరెన్ బైసైకిల్ గురించి. ఇది వచ్చేసి మౌంటైన్ బైసైకిల్. బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీద అర్బన్ టెరెన్ అని చెప్పేసి చాలా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. మౌంటైన్ బైసైకిల్ 95% అసెంబుల్ అని కూడా రాసి ఉంది. అదేవిధంగా కింద చూసినట్లయితే వాళ్ళ వాట్సాప్ నెంబర్స్, ఫ్రీ డైల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. 5 స్టెప్స్ ఇన్స్టలేషన్ ఇన్ జస్ట్ 5 minutes అని చెప్పేసి రాసి ఉందన్నమాట. ఇక చివరిలో చూసినట్లయితే డోంట్ లే ఫ్లాట్ అని చెప్పేసి రాసి ఉంది. ఇది డెలివరీ డిపార్ట్మెంట్ కోసము. డెలివరీ చేసే టైంలో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ దీన్ని ఫ్లాట్గా ఉంచకూడదు అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే సైకిల్ ఈ విధంగా కనిపిస్తుంది. చాలా సేఫ్గా అయితే వీళ్ళు ప్యాక్ చేశారు. ఈ కార్డ్బోర్డ్ కూడా చాలా మందంగా ఉంది. ఇప్పుడు మనము బైసైకిల్ని బాక్స్ నుంచి బయటికి తీద్దాము. బాక్స్లో వచ్చిన కంటెంట్ని అంతా సపరేట్ చేసిన తర్వాత మేము ట్రై చేసాము అసెంబుల్ చేయడానికి. కాకపోతే మాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. ఆ ఫ్రంట్ టైర్ ఫిట్ చేయడంలో, దాని తర్వాత డిస్క్ బ్రేక్ని ఫిట్ చేయడంలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. కాబట్టి మేము సైకిల్ మెకానిక్ని అప్రోచ్ అయ్యి దీన్ని అసెంబుల్ చేయడం అయితే జరిగింది. 3 to 6 months వాడిన తర్వాత రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేయడం జరిగింది. ఇది మా ఫైనల్ రివ్యూ. సో ఈ బైసైకిల్ గురించి మనము ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మనం మాట్లాడుకుంటే, ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది MTB అనమాట, మౌంటైన్ టెరెన్ బైక్ అంటారు. సో ఎక్కువగా మట్టి రోడ్లో వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే టైర్కి ఇక్కడ పైన స్పైక్స్ ఉంటాయి, అంటే ముళ్ళ మాదిరి ఇట్లా లేసి ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 27.5 అనమాట. సో ఎవరైతే 5.4 feet కన్నా ఎక్కువ హైట్ ఉంటారో వాళ్ళకైతే ఈ 27.5 inches టైర్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ ముందు చూసినట్లయితే మడ్ గార్డ్ ఇచ్చారు. దాంతోపాటు ఇది MTB కాబట్టి, మౌంటైన్ టెరెన్ బైక్ కాబట్టి మనకు సస్పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సస్పెన్షన్ నుంచి మనం కొంచెం కిందికి వెళ్తే మనకు ముటెంట్ అని చెప్పేసి రాసి ఉంది. దాంతోపాటు మనకు డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేకే ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి కంట్రోలింగ్ ఉంటుంది ఎప్పుడైతే రైడ్ చేస్తుంటామో. దాంతోపాటు మనకు వీల్స్కి ఇలా ఇండికేటర్స్ ఇచ్చారు. సో వీల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో మనకు ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ బైసైకిల్ వెళ్తుంది అని చెప్పేసి. ఫ్రంట్లో హ్యాండిల్ బార్కి వస్తే కనుక మనకు 4 వైర్స్ అయితే వెళ్తున్నాయి. ఈ 4 వైర్స్లో 2 వైర్స్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్కి, ఇంకొక 2 వైర్స్ వచ్చేసి గేర్స్కి అనమాట. దీనికి ఫ్రంట్లో 3 gears, బ్యాక్ సైడ్ వచ్చేసి 7 gears ఉంటాయి. సో 21 gears స్పీడ్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఫ్రంట్లో చూసినట్లయితే మనకు ఈ లైట్ ఇండికేటర్ అయితే ఉంది. సో ఎప్పుడైతే వీటి మీద లైట్ పడుతుందో రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి ఆపోజిట్ పర్సన్స్కి అర్థమవుతుంది. గేర్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో 3 gears, బ్యాక్ సైడ్ వచ్చేసి 7 gears ఉండడం వల్ల దీన్ని 21 speed గేర్ సైకిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది వచ్చేసి షిమానో గేర్స్ అండి. సో మనకు బడ్జెట్లో బెస్ట్ గేర్స్ అంటే షిమానో గేర్స్. సో షిమానోలో టోర్నీ మోడల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 1, 2, 3 అని చెప్పేసి రాసి ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు ఫ్రంట్ గేర్స్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ గేర్స్ అయితే ఉంటుంది. సైకిల్ వచ్చేసి యూనిసెక్స్ బైసైకిల్ అనమాట. సో మనకు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈజీగా దీన్ని అయితే డ్రైవ్ చేయగలరు. సో చూస్తున్నారు కదా, రాడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా డౌన్ స్ట్రీమ్లో ఉంది కాబట్టి లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే కొంచెం కిందికి వెళ్తే కనుక మనకు అయితే బాటిల్ హోల్డర్ కనిపిస్తుంది. అదే రాడ్కి అర్బన్ టెరైన్ అని చెప్పేసి రాసి ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 3 gears అయితే కనిపిస్తున్నాయి ఫ్రంట్లో. ఈ గేర్స్ మెకానిజం వచ్చేసి జస్ట్ ఈ చిన్నగా ఉన్నటువంటి పార్ట్ ఉంది కదా, వాటి నుంచే ఇదంతా వర్క్ అవుతుంది. సో ఇలా చూసినట్లయితే మనకు ఇక్కడ క్రాంక్ అయితే కనిపిస్తుంది. సో పెడల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనము సైక్లింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అలాగే బ్యాక్ సైడ్ వస్తే కనుక మనకు కంప్లీట్గా గేర్ సిస్టమ్ కనిపిస్తుంది. దాంతోపాటు మనకు గేర్ ప్రొటెక్షన్ కూడా కనిపిస్తుంది.
దాంతోపాటు మనకు డిస్క్ బ్రేక్ కూడా కనిపిస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉండడం వల్ల మనకు వెహికల్ అయితే చాలా ఈజీగా కంట్రోల్ అవుతుందన్నమాట. మనకు మడ్ గార్డ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. మరోవైపు చూసినట్లయితే మనకు స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ వచ్చేసి మనము అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మనకు లివర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ బైసైకిల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్గా రేడియం స్టిక్కర్స్ ఇవ్వడం వల్ల మనకు ఏదైనా వెహికల్ లైట్ వీటి మీద పడితే వెంటనే రిఫ్లెక్ట్ అయ్యి మనకు ఎటువంటి ప్రాబ్లం రానియకుండా ఈజీగా ఆపోజిట్ పర్సన్స్కి ఆపోజిట్లో మరొక ఆబ్జెక్ట్ ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇందులో చూసినట్లయితే పెద్ద మైనస్ పాయింట్స్ అయితే లేవు. ఇక్కడ బాటిల్ హోల్డర్ మాత్రమే ఇచ్చారు, బాటిల్ అయితే ఇవ్వలేదు. అది మనం ఓన్ ఎక్స్పెన్సెస్తో తీసుకోవాలి. సో ఈ గేర్ సైకిల్స్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ గేర్ సైకిల్స్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గేర్ సైకిల్కి బ్యాక్ సైడ్ క్యారియర్ ఇవ్వరనమాట. సో దానివల్ల మనం ఏదైనా చిన్న పనులకు వెళ్ళి ఏదైనా చిన్న వస్తువులు తీసుకురావాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు బైసైకిల్స్లో. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు హిమాలయన్ ట్రైల్ 60 TPI అని చెప్పేసి రాసి ఉంది, అర్బన్ టెరైన్ అని చెప్పేసి రాసి ఉంది. సో ఇది వచ్చేసి అల్లాయ్ వీల్స్ అండి. అదేవిధంగా మనకు సీట్ వెనకాల వచ్చేసి ఒక రేడియం ల్యాంప్ అయితే కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే దీని మీద లైట్ ఫోకస్ పడుతుందో వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది కూడా మనకు రైడ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ బైసైకిల్ గురించి ఒక్క మాటలో మాట్లాడుకోవాలి అంటే ఈ బైసైకిల్ వచ్చేసి మనకు గేర్ బైసైకిల్ కాబట్టి మనకు గేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రన్నింగ్లో వెళ్తున్నప్పుడు గేర్స్ ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే కనుక ఈ గేర్ సైకిల్ తీసుకొని కూడా లాభం ఉండదు. ఈ అర్బన్ టెరైన్ గేర్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి. మామూలుగా వేరే కంపేర్ టు క్రాడియాక్తో పోల్చుకుంటే ఈ గేర్ సిస్టమ్ అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ గేర్ సైకిల్ ఎక్కడ కొన్నాను అనే విషయానికి వస్తే నేనైతే అమెజాన్ నుంచి తెప్పించడం అయితే జరిగింది. సో ఈ అర్బన్ టెరైన్ వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉందండి. మనకు మన ఇంటి దగ్గరికే వచ్చేసి వాళ్ళే బైసైకిల్ని ఫిట్ చేస్తారు. సో మాకు తెలియక మేమైతే బయట ఫిట్ చేయించుకున్నాము. బట్ వీళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అమెజాన్లో, దాని తర్వాత అప్డేట్ చేశారు. సో అర్బన్ టెరైన్ వాళ్ళది కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. నేను ఈ బైసైకిల్ కొన్నప్పుడు ఈ ఇష్యూ అయితే ఉంది. జనరల్గా ఈ ఇష్యూని వొబ్లింగ్ ఇష్యూ అని చెప్పేసి అంటారనమాట. గేర్స్ అన్నవి ప్రాపర్గా లేకుండే. సో దానివల్ల గేర్స్ ఎప్పుడైతే మనం మారుస్తుంటామో అప్పుడు గేర్స్ పడకుండా చైన్ మధ్యలో ఇరుక్కోవడము అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. కస్టమర్ కేర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు టెక్నీషియన్ని ఇంటికి పంపించేసి వాళ్ళు మళ్ళీ బాగు చేయడం అయితే జరిగింది. ఇట్లా 2 to 3 times అయితే అలా జరిగింది. కంప్లీట్గా నాకు బైసైకిల్ ప్రాపర్గా ఫిట్ అయ్యేంత వరకు అయితే కస్టమర్ సపోర్ట్ ఇచ్చారు. ఈ 3 monthsలో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. గేర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఏ లొకేషన్లో అయినా కూడా నేను ఈజీగా గేర్స్ అయితే మార్చుకోగలుగుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో చెప్పండి. నేను మరొక వీడియో చేసి మీకు ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.